హలో వీవర్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్ అండి. ఈరోజు మీకు బాయిల్డ్ ఎగ్ ఆనియన్ కర్రీ చూపిస్తున్నానండి. ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్స్ నేను ఒక 5 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను, బాయిల్ చేసుకున్నాను, హాఫ్ పీసెస్ కట్ చేసేసాను, ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. చూడండి వీవర్స్, ఒక కడాయి పెట్టేసుకున్నాను. సరిపోను ఆయిల్ పోస్తానండి. ఆయిల్ పోసుకుంటున్నానండి. ఫస్ట్ ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు, కొంచెం కారం పొడి, కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సో ఫస్ట్ ప్రాసెస్లో ఈ బాయిల్డ్ ఎగ్స్ పీసెస్ ఉన్నాయి కదా, హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి నేను ఫ్రై చేస్తానండి. ఫస్ట్ రివర్స్ చూడండి, ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందామా. ఫ్రై అవుతున్నాయి చూడండి. కొద్దిసేపు ఫ్రై చేసుకొని మళ్ళీ పీసెస్ బయటికి తీసేసుకోవాలండి. చాలా బాగా ఫ్రై అవుతున్నాయండి. సో ఫ్రై అయ్యాయండి. నేను మళ్ళీ ప్యాన్లో ఇదే ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, మెంతులు కొన్ని వేసుకోవాలి, అంటే చేదైపోతుంది. కొన్ని మెంతులు తరిగి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి, అది వేసేసుకుందామండి. జీలకర్ర వాసన కొంచెం వస్తుందండి, గుమగుమ. సో కొంచెం ఆనియన్స్ వేగే వరకు మూత పెట్టుకుందామండి. ఇవి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్. సో ఫ్రై అవుతున్నాయండి ఆనియన్స్. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, సో వీవర్స్ సాల్ట్ కావాలంటే ఇప్పుడే చూసేసుకోవాలండి. కారం కూడా వేసేసుకుందాము. కారం కూడా వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి. సూపర్ స్మెల్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది వేగింది కదా, మనం ఎగ్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేగాయండి. కరివేపాకు వేసుకుందాము. వేగింది వీవర్స్. అదే ఇందాక ఎగ్స్ వేసుకుందామని చెప్పా కదా, అదే వేసేసుకుందామండి. ఇప్పుడు యాక్చువల్గా నేను ఆనియన్స్ పెద్దగా ఉండాలని కోసానండి. చాలా బాగుంటుంది టేస్ట్. బస్ ఆయిల్ చూడండి వీవర్స్, మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్ పీసెస్ ఇందులో వేసేసుకుందామండి. చూడండి వీవర్స్. సో వీవర్స్, మనము ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ వేసేసుకున్నాం కదండి. ఈ విధంగా కొంచెం మనం ఇలా చేసుకుంటే ఆ మసాలా అనేది దీనికి పడుతుంది. మసాలా ఇన్ ది సెన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేసాం కదా, ఫస్ట్ మీకు చూపించాను కదా, అదే అనమాట. లాస్ట్కి గార్నిషింగ్కి కొత్తిమీర వేసేసుకుందామండి. కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకుంటే సరిపోతుంది. టేస్టీ ఎమ్మీ బాయిల్డ్ ఎగ్ అండ్ ఆనియన్స్ కర్రీ అండి. దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి స్పెషలైజ్డ్, అంతే అండి. ఓకేనా వీవర్స్? సో వీవర్స్, మీరు ట్రై చేయండి, మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కర్రీ చాలా బాగుంటుందండి. మీరు సేమ్ ప్రాసెస్లో ఫాలో అయితే చాలా బాగుంటుంది. సో షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సీ యూ, బాయ్.